తప్పుకోకుండా మిమ్మల్ని కూడా అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరందరూ ఆశీర్వదించాలి. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిన్ననే మీరందరూ చూశారు, అసెంబ్లీ సాక్షిగా వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు అవునా కాదా? దేవుడు వెంకటేశ్వర స్వామి అవునా కాదా? అవునంటే చేలు పైకెత్తండి. ఇక్కడుండే హిందువులందరూ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తారా లేదా? ముస్లిమ్స్ ఉంటే అల్లాను ప్రార్థిస్తారు, క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళు యేసు ప్రభువును ప్రార్థిస్తారు. కానీ అలాంటి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామికి ఏం తమ్ముళ్ళు విన్నారా మీరు? ఏమమ్మా విన్నారా మీరు? ఏ నెయ్యితో నైవేద్యం ఇచ్చారో చూశారా మీరు? ఏమమ్మా అవునా కదా? కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి దేవుడికి నైవేద్యం ఇచ్చారంటే దేవుడు క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత అన్యాయం చేసి ఎలాంటి సంబంధం లేని హెరిటేజ్ పైన నెపం వేసి ఆ రోజు కూడా వేశాడు, మీకు జ్ఞాపకం ఉందో లేదో? బాబాయిని చంపేసి మరుసటి రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టాడు. అవునా? జ్ఞాపకం ఉందా లేదా? ఏం తమ్ముళ్ళు నేను ఏమారాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీరున్నారు అంటే ఈరోజు నేను మీకోసమే కష్టపడాలనా? ఇలాంటి అవినీతి పరులు బూతులు తిడితే నేను పడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా నేను బూతులు తిట్టానా? ఎవరన్నా తిట్టానా? బూతులు తిట్టడం నాకు తెలుసా? నేను తిట్టించుకోవాలన్నా బూతులు? ఇది అన్యాయం అవునా కాదా? మాట్లాడితే బూతులు. మా తల్లి ఎప్పుడో చనిపోయింది, ఆవిడ్ని తిడతారు, మా శ్రీమతిని తిడతారు, మా నాయకుల్ని తిడతారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, అసెంబ్లీకి రారు, బయట గోల చేస్తారు. మీరు ఎన్నుకునేది రాజకీయ పార్టీని, మీ సమస్యలు మాట్లాడమని అవునా కాదా అని అడుగుతున్నా. మొన్న మీరందరూ చూశారు, 5 సంవత్సరాల రాష్ట్రం అప్రతిష్ట పాలైంది, విధ్వంసం జరిగింది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటే కూడా భయపడి ఇంట్లో నుంచి బయట రాకుండా భయపడి బతికే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా? భయపడ్డారా లేదా? మీరు తప్పు చేయలేదు, కానీ ఎవడొస్తాడో ఏం చేస్తాడో